రోజు అయితే మనము వినాయక్ నగర్ దగ్గర అయితే వినాయక్ దగ్గర అయితే ఈ రోజు బోనాల పండుగ సందర్భంగా భక్తులందరూ కలిసి అమ్మవారికి బోనాలు సమర్పించడానికైతే తండోపతండాలుగా కదిలి వస్తున్నారు. రూబ్లీహిల్స్ కార్పొరేటర్ వెల్లని వెంకటేష్ గారితో మనం అయితేనేమో సో బోనాల పండుగ యొక్క విశేషాల గురించి మరిన్ని విశేషాలు అయితే అన్నని అడిగి తెలుసుకుందాం. నమస్తే అన్న. నమస్తే. బోనాల పండుగ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ మీకు కూడా. ఈ రోజు వినాయక బోనాలు మిగతా బస్సులకు బోనాలు అవుతున్నాయి. ఎందుకంటే స్థానికులు ఇక్కడనే ఉండి 20 ఏళ్ళకి ఇక్కడే ఉండి ఇక్కడికి కార్పొరేటర్ కాబట్టి చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ ఉన్న ఫ్యామిలీతో బోనాలు చేసి జరుగుతుంది. అందరికీ మరొకసారి బోనాల పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకుంటాను. ఎందుకంటే చాలా మంది భక్తులు వెయిట్ చేస్తారు కాబట్టి మళ్ళీ ఒకసారి మాట్లాడదామే. అందరూ మరొకసారి బోనాల పండుగ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. నమస్తే. నమస్తే. ఎలా అనిపిస్తుంది మరి బోనాలు? చాలా మంచిగా అనిపిస్తుంది. ఎన్ని సంవత్సరాల నుంచి బోనాలు ఎత్తుకుంటారు మరి మీరు? మేము 6 సంవత్సరాల నుంచి. 6 సంవత్సరాల నుంచా? అంటే ఇప్పుడు మామూలుగా అమ్మవారి దగ్గరికి ఏ విధంగా బోనాలు సమర్పిస్తారు మరి? అన్ని విధాలుగా సమర్పిస్తామండి. మీకు ఏ విధంగా అనిపిస్తున్నది? మాకు మంచిగా అనిపిస్తుంది. నమస్తే అండి. నమస్తే. సో హ్యాపీ బోనాలు. హ్యాపీ బోనాలు టు యూ ఆల్సో అండ్ టు యువర్ ఛానల్ ఆల్సో. ఓకే, ఈ రోజు బోనాలు కదా? అవును. బోనాల పండుగ సందర్భంగా ఫిలిం నగర్ లో ఉన్నటువంటి వినాయక్ నగర్ లో ఉన్నాము. సో మరి అమ్మవారి గురించి ఏమని మాట్లాడతారు? అదే విధంగా బోనాలు అయితే అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి కదా? ఎవ్రీ ఇయర్ ఇలాగే దీనికంటే ఎక్కువ జరుగుతుంది. ఇంకా బోనాలు ఈ ఇయర్ చాలా తక్కువ చూస్తున్నారు మీరు. ఇంకా అమ్మవారి గురించి చెప్పాల్సి వస్తే ఎవ్రీ ఇయర్ మీరు కోరిక ఏదైతే కోరుకున్నారో బోనం ఎత్తితే ఖచ్చితంగా కోరిక నెరవేరుతుంది. మీరు మేమే ప్రత్యక్ష సాక్షులను చూసారు కదా ఎంతమంది ప్రజలు వస్తున్నారు. సో మీరు కూడా నెక్స్ట్ ఇయర్ కి ఏదైనా కోరుకుని రండి, ఖచ్చితంగా నెరవేరుతుంది. అది మా ఫిలిం నగర్ అమ్మవారి స్పెషల్. భక్తులందరికీ హ్యాపీ బోనాలు వన్స్ అగైన్ అండ్ హ్యాపీగా జరుపుకోవాలని కోరుకుంటున్నాను. యాక్చువల్లీ ఇది నా ఫస్ట్ టైం, సో బాగుంది. మళ్ళీ మళ్ళీ ఎత్తుకోవాలి. సో ఇక్కడికి చాలా మంది భక్తులు అయితే వస్తున్నారు కదా, మరి భక్తులను ఉద్దేశించి ఏమని మాట్లాడతారు? ఎవరి నమ్మకం వాళ్ళని నేను ఏం ఉద్దేశించి మాట్లాడగలను. సో అమ్మవారి యొక్క ప్రత్యేకత ఏముంటుంది ఇక్కడ? బోనాలు ఎత్తుకుంటున్నారు కాబట్టి మా ప్రత్యేకత ఇదే కదా. పండగ, పెద్ద పండగ తనకి. ఇక్కడ అమ్మనంటే చాలా మహిమగలదంట. ఏదైనా కోరిక కోరుకుంటే వెంటనే నెరవేరుస్తుంది. అందుకే కదా ఇంతమంది భక్తులు వచ్చి ఇన్ని కోరికలు ఇంత గ్రాండ్ గా చేస్తున్నారు తినకి. ఇప్పుడు అమ్మనే నీకు బోనం ఎత్తుందా? అమ్మ ఎన్ని సంవత్సరాల నుంచి బోనం తయారు చేస్తుంది? 3 సంవత్సరాలు. నమస్తే అండి. నాకు ఇది ఫస్ట్ టైం. ఎక్కడ నుంచి వచ్చింది మీరు? మేము మూసాపేట నుంచి. మరి బోనాలు మీరు బోనం ఎత్తుకుంటారా? సో ఇప్పుడు ఇంతమంది భక్తులు చూస్తుంటే మీకేమనిపిస్తుంది? నాకు కూడా బోనం ఎత్తాలని ఉంది కానీ మా సైడ్ ఎత్తానికి లేదు. సో మీరైతే ఇప్పుడు ఓకేనా? మరి మంచిగా అనిపిస్తుంది. గుడ్ వైబ్స్ వస్తున్నాయి. సో అమ్మవారి గురించి మాట్లాడాలంటే రెండు విషయాలు ఏమని మాట్లాడాలి? మీ కోరికలు ఏముంటే ఇక్కడికి వచ్చి తీర్చుకోవచ్చు. బోనాల పండుగ శుభాకాంక్షలు. ఎట్లా అనిపిస్తుంది మరి బోనాల గురించి? చాలా హ్యాపీగా ఉంది. ఎప్పటి నుంచి వస్తున్నారు మరి టెంపుల్కి? ఫస్ట్ టైం. ఎక్కడ ఉంటారు మీరు? నేనే వినాయక. ముందుగా అయితే బోనాల పండుగ శుభాకాంక్షలు. సో ఏ విధంగా అనిపిస్తుంది బోనాల పండుగ? బాగా అనిపిస్తుంది. బాగా అనిపిస్తుంది. మరి ఇంతమంది భక్తులను చూస్తే అదే విధంగా ఇక్కడ బోనాలు చేస్తున్నారు కదా, సో అమ్మవారికి మీరు ఏమైనా మొక్కుకున్నారా మరి? మొక్కుకున్నాం, కోరికలు ఉన్నాం, బయటకైతే చెప్పలేం కదా. మీకు ఎట్లా అనిపిస్తుంది మరి? బానే అనిపిస్తుంది, హ్యాపీ. విశేషాలు మేము ఇంకా ఫస్ట్ టైం అనుకున్నాము. మంచి జరిగితే ఇంకా ప్రతి సంవత్సరం ఎత్తాలని అనుకుంటున్నాం. ఎక్కడ నుంచి వస్తారు మేడం మీరు? ఇక్కడ వినాయక్ నగర్. ఇక్కడ నుంచి. మరి ఇక్కడ ఉన్నటువంటి అమ్మ ఇప్పుడు ఇద్దరు ఉన్నారు కదా, ఈ అమ్మ వల్ల స్పెషల్ ఏంది మరి? స్పెషల్ ఏంది, మనం ఈదమ్మ గానీ కొంచెం భక్తులకి నమ్మకం కదండి, అందుకని చెప్పి మేము అనుకున్నాం లాస్ట్ ఇయర్. ఈ ఇయర్ ఎత్తుకున్నాము. ఇట్లా మా పాప ఇట్లా పేరేంది? హారిక. హారిక. సో చూసిరా, హారిక ఇంత చిన్న బుట్టమ్మాయి అమ్మవారికి బోనం అయితే తీసుకొని వచ్చింది. హారిక వల్ల అమ్మనైతే మనతో ఉన్నది. నమస్తే అండి. నమస్తే అండి. సో మరి మీరు మీ పాపకైతే బోనం ఎత్తారు కదా, ఫస్ట్ బోనం? అవును, ఫస్ట్ బోనం. బోనం గురించి విశేషాలు ఏంటి మరి? అంటే ఎల్లమ్మ మా పిన్నికి వస్తుంది, ఆమె ఎప్పుడన్నా పూజలు చేసినప్పుడు గానీ అట్లా. ఈ పాప 16 ఇయర్స్ తర్వాత పాప కూడా వస్తానని చెప్పింది. ఇంకా లాస్ట్ ఇయర్ పిన్ని బోనం ఎత్తినప్పుడు మేము కూడా మొక్కుకున్నాం, ఇట్లా మంచిగా ఉంటే వస్తుంది అని చెప్పిండ్రు 16 ఇయర్ కి. ఇంకా సరే అని నెక్స్ట్ ఇయర్ బోనం ఎత్తుదామని మొక్కుకున్నాం అనమాట. ఎప్పుడే ఫస్ట్ టైం. మరి పాప ఎక్స్పీరియన్స్ ఎట్లున్నదంట మీరు అనుకున్నారా? మంచిగా ఉందంట. ఆమెనే ఎత్తుకుంటా నేను ఎత్తుకుంటా అని ఎత్తుకున్నది. అమ్మా నువ్వే బోనం ఎత్తుకుంటా అని చెప్పినావా?
నీకు ఎట్లా అనిపిస్తుంది మరి? నమస్తే మంచిగా ఉన్నావా? మరి నువ్వు బోనం ఎత్తుకున్నావు కదా, నీకు ఎట్లా అనిపిస్తుంది ఈ రోజు? మంచిగా అనిపిస్తుంది. మంచిగా అనిపిస్తుందా? నేను యాక్చువల్లీ ఏపీ, నేను ఇక్కడ వెల్ సెటిల్ ఇక్కడే, మా నాయనమ్మ వాళ్ళు ఇక్కడే ఉంటారు. నాకు తెలీదు బోనాలు ఎలా చేయాలో, ఈరోజు చూస్తున్నాం, చూసి నేర్చుకొని నెక్స్ట్ ఇయర్ నుంచి నేను కూడా చేస్తాం. సో ఏ విధంగా అనిపిస్తుంది మరి? కొత్తగా నాకు కొత్త ఏం లేదు, చూస్తా ప్రతి ఇయర్ ఇదే జరిగిద్ది. అందరూ వస్తారు, బోనాలు దించుతారు, మేము కూడా చేయకపోయినా కూడా వాళ్ళలో పార్టిసిపేట్ అవుతాము. కిరణ్ గారు చాలా బాగా అందరినీ చూసుకోవడం కానీ, ఇక్కడ గుడిని మెయింటైన్ చేయడం కానీ చేస్తారు. వెళ్ళేదాకా, నైట్ వెళ్ళేదాకా, బోనం చివరి బోనం వెళ్ళేదాకా ఆయన చూసుకుంటూనే ఉంటారు. వస్తున్నాయి కదా, సో బోనాలు ఏ విధంగా జరుగుతున్నాయి? ఇక్కడికైతే చాలా మంది భక్తులు వస్తున్నారు కదా. ప్రతి ఏటా ఇట్లనే జరుగుతుందండి. వినాయక్ నగర్ లో ఫిలిం నగర్ వినాయక్ నగర్ ఇది. ప్రతి ఏటా ఇక్కడనే బోనాలు ఇక్కడ మంచిగానే జరుగుతూ ఉంటాయి. ఈదమ్మ బోనాలు జరుగుతూ ఉంటాయి, ఎల్లమ్మ బోనాలు. ప్రతి ఏటా ఇద్దరిని అంగరంగ వైభవంగా ఇద్దరు దేవుళ్ళను నిలబెట్టుకున్న మీద ఇద్దరి బోనాలు, వీదమ్మవి ఎల్లమ్మ బోనాలు మంచిగా జరుగుతూ ఉంటాయి ప్రతి ఏటా. సో మీరు అయితే ఒకసారి కోడ్ని చూపియండి. కోడ్నే చూపిస్తావా? అమ్మవారికి అమ్మవారికి అన్న స్పెషల్. సో ఇక్కడికి అమ్మవారు అయితే కోరుకున్న కోరికలు అయితే తీరుస్తారు. అమ్మవారు చాలా శక్తివంతమైన పవర్ఫుల్ అమ్మవారు అని చెప్తారు కదా. కోరుకున్న కోరికలే తీరుతాయి అన్న. మన బస్సు పరంగా ప్రతి ఏటా ఇక్కడికి వస్తూ ఉంటాము, బోనాలు కూడా తీస్తూ ఉంటాం, కోరుకున్న కోరికలు తీరుతాయి. సో ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఇక్కడికి వస్తున్నారు? దాదాపు మేము ఈడ ఉండేది 20 సంవత్సరాల నుంచి ఉంటున్నాం. ప్రతి ఏటా తీస్తాం ఈ నుంచి, ప్రతి ఏటా వస్తాం ఇక్కడికి. సో అమ్మ నీకైతే మంచిగా కోరుకునే అయితే అయినాయి అమ్మ? కోరికన్న అయితే మంచిగా అయినాయి అన్న. నా 18 ఏళ్ల నుంచి వెళ్ళి బోనం ఎత్తుకుంటుంది. అమ్మవారు వస్తుంది. సో ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ ఉద్దేశించి అంటే ఈ బోనాలకు సంబంధించిన విశేషాలు ఏంటి? విశేషాలంటే ఏముందంటే, అమ్మవారికి బోనం అంటే ఇష్టము. అమ్మకి బోనం తప్ప ఇంకేమి ఇష్టం ఉండదు. ఆనందంతో చేసేది బోనం ఒక్కటే. ఏది ఇచ్చినా అమ్మకి ఎక్కువ ఇష్టం ఉండదు. ఆనందంతో బోనమే ఇష్టం అమ్మవారికి. బోనం ఎట్లా తయారు చేస్తారమ్మా? పసుపు పూసి బొట్లు, బోనాలు ఒకరొకరు ఒక్కొక్క విధంగా చేసుకుంటారు బోనాలు. ఇంకా అంతకు మించి మనం ఏం చెప్తాం చెప్పు, ఒక్కొక్కరు ఒక్కొక్క తీరుగా. నేనైతే నూనె రాసి పసుపు పోసి అమ్మవారికి అందంగా అలంకరిస్తాను. నైవేద్యం ఎట్లా వండుతారండి? మంచి ఉపవాసం ఉండాలి. మెయిన్ ఉపవాసం ఉండి మంచిగా బెల్లన్నం తీసుకొని, బెల్లం తరుక్కొని, మంచిగా బియ్యం కొత్త గిన్నెల అన్నం బెల్లన్నం వండుకొని అమ్మవారికి బోనం కుండలో పెట్టుకొని. అమ్మవారు మనము బోనం ఎట్లా చేస్తే మెచ్చుతారు? అమ్మ ఎట్లా చేసినా మెచ్చుతుంది. బోనం ఎట్లా అట్లా అనేది తేడా ఏం లేదు. ఎట్లా చేసినా అమ్మకి ఇష్టమే. బొట్లతో చేసినా ఇష్టమే. ఒకరొకరు ఒక్కొక్క అలంకారంగా చేస్తారు. అంతా ఎట్లా చేసినా అమ్మవారికి ఇష్టమే. నా చిన్న కూతురు అమ్మవారు ఇద్దరు కదా, ఎల్లమ్మ ఈదమ్మ కదా. నాకు రేణుకా ఎల్లమ్మ దేవి వస్తుంది. నేను ఎల్లమ్మ బోనం ఎత్తుకున్నా, నా చిన్న బిడ్డ ఈదమ్మ బోనం ఎత్తుకుంది. నమస్తే. బోనం ఎత్తుకున్నావు కదా, మరి నీకు ఎట్లా అనిపించింది? ఎన్ని సంవత్సరాల నుంచి చాలా సార్లు ఎత్తుకున్నాం, ఏమనిపిస్తుంది మరి అమ్మవారికి బోనం తెచ్చుకున్నావు? మంచిగా అనిపిస్తుంది. హ్యాపీ బోనాలు. థ్యాంక్ యూ. విష్ ది సేమ్. సో అమ్మవారికి అయితే బోనాలు అయితే అందరు సమర్పిస్తున్నారు. మీరు కూడా తెలంగాణ సాంప్రదాయం కట్టుబొట్టు మంచిగా ఒట్టిపడేటైతే మంచిగా ఉన్నారు. అంటే అమ్మవారు బోనాలు కాబట్టి అమ్మవారి లాగే ఉండాలి, అలంకరణ కూడా అలాగే ఉండాలి అనేసి అనుకుంటున్నాను. సో అమ్మవారి బోనాల గురించి ఏం చెప్తారు మరి? అమ్మవారు బోనాలు అంటే ద గాడెస్ టు దుర్గా. షీ విల్ ప్రొటెక్ట్ ఎవ్రీవన్. షీ విల్ టీచ్ ద మీనింగ్ ఆఫ్ ది గాడెస్. సో దట్ ఏముంది, దుర్గాదేవిని పూజించాలి. అండ్ ఎలాంటి ఇప్పుడున్న కలికాలంలో ఆమె ఉంటేనే అందరూ బాగుంటారు అని నేను అనుకుంటున్నాను. సో మీకు ఇంతమంది భక్త జనాన్ని చూస్తే మీకేమనిపిస్తుంది మరి? నాకు చాలా ఆనందంగా ఉంది. అండ్ ఎవ్రీ ఇయర్ ఇలాగే ఇంతే మంది అమ్మవారిని పూజించాలని కోరుకుంటున్నాను. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఇక్కడ నుంచే ఫిలిం నగర్. వినాయక్ నగర్. మీరు బోనం ఎత్తుకున్నారా మరి? అంటే మా ఇంట్లో ఎత్తుకున్నారు. చాలా బాగుందండి. చాలా మంచిగా జరుపుకుంటున్నాం. సంతోషంగా ఉందండి మా అందరికి. ఎప్పుడు జరుపుకునే విధంగా ఈ సంవత్సరం బాగా జరుపుకున్నాము. ఇంకా అమ్మవారి దయ వల్ల మళ్ళీ సంవత్సరం కూడా మంచిగా జరుపుకోవాలని కోరుకుంటున్నామండి. నమస్తే అండి. నమస్తే. ఏ విధంగా అనిపిస్తుంది మరి ఈ రోజు బోనాలు? మంచిగానే అనిపిస్తుంది. ఎన్నేళ్ళ సంది ఇక్కడికి వస్తున్నారు? మేము 2 years నుంచి వస్తాం. మరి అమ్మవారు కోరుకున్న కోరికలు అన్ని తీర్చి మంచిగా అందరినీ దీవిస్తున్నారు. నమ్మకం ఉంది. ఇంతమంది భక్తులను చూస్తే మీకు ఏమనిపిస్తుంది? మంచిగా అనిపిస్తుంది. అంటే మాట్లాడండి.
సంతోషంగానే అనిపిస్తుంది. చాలా అంగరంగ వైభవంగా జరుగుతుంది, చాలా బాగా జరుగుతుంది. నేను ఫస్ట్ టైం రావడం ఈ గుడికి, చాలా బాగుంది అమ్మవారి ఇక్కడ, చాలా మంచిగా అనిపిస్తుంది. నాకు తెలిసి ఈ అమ్మవారిని ఏది మొక్కితే అది అవుతుందని అనుకుంటున్నా. ఎక్కడి నుంచి వచ్చింది మరి? నేను అమీర్పేట నుండి వచ్చా. అమీర్పేట నుంచి. యా. అంటే ఎవరి కోసం అంటే ఇక్కడ మీ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ? అవును, మా చుట్టాల దగ్గర నుంచి వచ్చాను. మేము ఎత్తబట్టి 4 సంవత్సరాలు అయితే మరి బోనాల పండుగ ఇక్కడ మంచిగా జరుగుతుందా? మంచి జరుగుతుంది. మరి ఈడైతే చాలా బోనాలు వస్తున్నాయి. అవును, బోనాల గురించి చాలా మహిమగల తల్లికి ఏది మొక్కినా కోరిక నెరవేరుతుంది. ఆ, అమ్మ ఎవరేమి? మా పాప. అవునా? నమస్తే. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నాను. బోనాల పండుగ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ, సేమ్ టు యూ. మీకు కూడా బోనం అయితే ఎత్తుకున్నారు కదా, మీకు ఎట్లా అనిపిస్తుంది? చాలా సంతోషంగా అనిపిస్తుంది నాకు. ఎన్ని సంవత్సరాలు బట్టి ఎత్తుకుంటున్నారు? 4 years నుంచి ఎత్తుకుంటున్నాను మరి నేను. అమ్మ గురించి చెప్పాలంటే ఏమని చెప్తాం? మహిమగల చాలా మంచిది, అనుకునే అన్ని జరుగుతాయి. చాలా నమ్ముకుంటా నేను ఎప్పుడైనా అమ్మవారిని. ఎవరు? తమ్ముడు. నమస్తే. నమస్తే. ఎట్లున్నావు? మంచిగా మంచిగా జోరుదారుగా ఉన్నావు కదా? సో మరి ఇవాళనైతే బోనాలు. మరి బోనాల గురించి చెప్పు, 2-3 ముచ్చట్లు. బోనాలు అంటే అందరు కలుస్తారు, గ్యాదర్ అవుతారు, మొత్తం తెలంగాణ ఫామ్ లో ఉంటది. మంచి ఆ రోజు ఒక్కరోజు మంచిగా ఉంటది, అందరు హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు వైబ్ ని. ఓకే. మరి అమ్మ చెల్లెలు అయితే బోనం పెట్టుకున్నారు కదా? అవును. మరి ఈరోజు ఏంది మరి స్పెషల్ ఇంట్లో? ఇది స్పెషల్, ఇది మేఘానికి వస్తారు, కోడిలకు వస్తారు, ఇంకా మందు చిందు అన్ని ఉంటాయి, అన్ని కలిపి ఈ రోజు ఉంటది అంతే. వినాయక్ నగర్ బస్తీ ప్రెసిడెంట్ కిరణ్ గారి దగ్గర అయితే మనం ఉన్నాము. సో ఈ బస్తీ సుభిక్షంగా సంతోషంగా ఉండాలని చెప్పేసి ఈ రోజు అయితే బోనాల కార్యక్రమం అయితే నిర్వహించారు. సో మరి కిరణ్ గారిని మరిన్ని విశేషాలు అడుగుదాము. నమస్తే అన్న. ముందుగా అందరికీ బలపడ శుభాకాంక్షలు. అన్న మీకు కూడా బోనాల పండుగ శుభాకాంక్షలే. అందరూ ప్రతి సంవత్సరం ఇట్లా బలపడ జరుపుకోవాలని కోరుకుంటున్నాము. చాలా సంతోషంగా ఉంటుంది తెలంగాణలో బోనాల పండుగ. ఎందుకంటే ప్రత్యేకంగా వినాయక నగర్లో ఏంటంటే అందరం ఒక ఊరు కాదు, ఒక ఊరు నుంచి అందరూ ఊరికి వచ్చి చాలా మంచిగా ఉంటుంది, కలిసిమెలిసి మంచిగా ఉంటుంది. మన ఎల్లమ్మ పండుగ కానీ ఈదమ్మ పండుగ కానీ కథ చెప్పివ్వడం కానీ ఒక కథ చెప్పించి చాలా సంతోషంగా చేస్తాం. ఇప్పుడైతే మనము హైదరాబాద్ ఫిలిం నగర్ వినాయక్ నగర్ దగ్గర అవుతున్నాము. ఇక్కడ ఉన్నటువంటి పోచమ్మ తల్లే గాని ఎల్లమ్మ తల్లే గాని ఆ ఆలయంలో భక్తులైతే చాలా మంది తండోపతండాలుగా కదిలి వచ్చి అమ్మవారికి అయితే బోనం ఎత్తుకొని బోనం సమర్పించే విధానంలో అయితే ఇక్కడ చాలా మంది భక్తులైతే రావడం జరుగుతుంది. సో మనం చూసుకుంటే జనాలు ప్రతి ఒక్క ఆడపడుచు ప్రతి ఒక్క ఇంటి దగ్గర నుంచి అయితే అమ్మవారికి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి బోనాన్ని అయితే సమర్పించడానికి అయితే ప్రతి ఒక్కరైతే ఇక్కడికి రావడం జరుగుతుంది. చూస్తుంటే ఇక్కడ కన్నుల పండుగగా ప్రతి ఒక్కరు అమ్మవారిని అయితే భక్తి శ్రద్ధలతో దానించడానికి భక్తి శ్రద్ధలతో కొలవడానికి అయితే ప్రతి ఒక్క ఇంటి నుంచి అయితే అమ్మవారికి బోనం సమర్పించే విధంగా ప్రతి ఒక్క ఆడపడుచు ఆ యొక్క అమ్మవారికి నైవేద్యంగా బోనాన్ని శాకాహార బోనాన్ని అయితే సమర్పిస్తున్నారు. మనం ఇక్కడ చూసుకుంటే సో పోచమ్మ ఈదమ్మ అమ్మవారికి బోనం సమర్పించడానికి అయితే భక్తులు అయితే వస్తున్నారు. సో ఉదయం నుంచి సాయంత్రము 9-10 ప్రాంతాల వద్ద కూడా ఇక్కడికి వచ్చి అమ్మవారికి బోనం అయితే సమర్పించే విధానం అయితే మనం చూడవచ్చు. ఇక్కడ అమ్మవారు చాలా విశేషమైన కరమైన అమ్మవారు. ఇక్కడ ఏ కోరికలు తీర్చుకున్నా అన్ని తీరుతాయి. చాలా ప్రతి ఇయర్ ఇలాగే ఘనంగా అమ్మవారి సెలబ్రేషన్స్ జరుగుతాయి. మేము ఎంతో హ్యాపీగా ఉన్నాం. సో మీరు బోనము ఎన్ని ఏళ్ల సంది బోనం ఎత్తుకుంటున్నారు? మేము ఒక 10 years నుంచి 10-15 years నుంచి మా మమ్మీ మా అక్క తర్వాత ఇప్పుడు నేను అట్లా 10-15 years నుంచి సెలబ్రేట్ సో చేసుకుంటాం. ఈ 15 సంవత్సరాల నుంచి బోనం ఎత్తుకుంటున్నారు కదా, ఏమనిపిస్తుంది మరి బోనం ఎత్తుకోగానే? చాలా మంచి ఫీల్ ఉంటది. ఇక్కడ అమ్మవారికి బోనం తెచ్చి పెట్టగానే చాలా మంచి జరుగుతుంది. అంతా చాలా హ్యాపీ. ఏమన్నా జరిగిందా మరి మంచిగా? అన్ని ఫ్యామిలీ జాబ్ అంతా మంచి సెట్ అయ్యింది. మేము 20 ఏళ్ళ నుంచి ఇక్కడనే ఉంటున్నాము. మాకు మంచి జరుగుతుంది. అమ్మవారికి ఏం మొక్కుంటే అది జరుగుతుంది. మాకు ప్రతి సంవత్సరం అమ్మవారికి ఫోన్ చేసుకుంటే మాకు మంచిగా ఉంటది. మంచిగా ఇంతే సంతోషం. మరి బోనం ఎట్లా తయారు చేస్తారమ్మా? బెల్లం పొద్దున్నే లేస్తాం, ఇండ్లు అవి కడుక్కుంటాం, బెల్లం అన్నం నెయ్యి అన్ని వేసి వండుకుంటాం. మీ పెద్ద కూతురు ఉందా? ఉంది కానీ వాళ్ళ అత్తగారింటికి ఉంది, ఇంకా రాలేదా కోడలు చిన్న కూతురు. కోడలు ఉందా? మరి ఒకసారి పిలవండి. రండి. నమస్తే అండి. నమస్తే అండి. బోనాల పండుగ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ, సేమ్ టు యూ. మరి ఏ విధంగా అనిపిస్తుంది మీకు? చాలా మంచిగా జరిగింది, చాలా ఆనందంగా ఉంది, మంచిగా జరిగింది. ఓకే. మరి బోనం ఎత్తుకుంటుందంట మీ అత్తమ్మ. మరి బోనం గురించి మీకు ఏమైనా తెలుసా? నాకు అంతగానో ఏం తెలియదు, అత్తమ్మ చూసుకుంటది కదా మొత్తం. ఓకే. అమ్మవారిని చూసిరు కదా మరి గుడిలో, ఎలా ఉంది? చూసి. ఏమనిపిస్తుంది? చాలా మంచిగా అనిపిస్తుంది. ఫీలింగ్ వైబ్రేషన్, ఇట్లా భక్తి ఎక్కువ, ఫీలింగ్ మంచిగా అనిపిస్తుంది. ఇక్కడికి భక్తులు కూడా చాలా మంది వస్తున్నారు కదా, మరి ఇంత మంది భక్తులల్లా అమ్మవారిని చూసారంటే చాలా అదృష్టం ఉండాలి. మరి మీకు ఏ విధంగా అనిపించింది? చాలా ఆనందంగా అనిపిస్తుంది, మంచిగా అనిపిస్తుంది. థ్యాంక్ యూ.
ఈ రోజు అయితే ఫిలిం నగర్ వినాయక్ నగర్ దగ్గర అయితే బోనాల పండుగ అంగరంగ వైభవంగా సాగుతుంది. సో ఈ బోనాలను వీక్షించడానికి గోవర్ధన్ గారు అయితే ఇక్కడికి వచ్చిర్రు. ఒకసారి అయితే మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే అన్న. సో ముందుగా మీకైతే బోనాల పండుగ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అండి. మీ అందరు కూడా మీకు మీ యజమాన్యానికి మీ ప్రేక్షకులందరూ కూడా నా తరఫున బోనాల పండుగ సందర్భ శుభాకాంక్షలు. సో ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ చూసుకుంటే మన సంస్కృతి సాంప్రదాయాల ప్రకారం అయితే మన మహిళలు అందరూ కలిసి అమ్మవారికి అయితే బోనం సమర్పిస్తారు కదా. సో ఈ రోజు కూడా వినాయక్ నగర్ లో ఉన్నటువంటి అమ్మవారి టెంపుల్ కి అయితే చాలా మంది మహిళలు తండోపతండాలుగా రావడం అయితే జరిగింది. సో వారిని ఉద్దేశించి అమ్మవారిని ఉద్దేశించి బోనాలు గత 100 సంవత్సరాల నుంచి తెలంగాణ సంస్కృతి సాంప్రదాయం బోనాల పండుగ. ఈ బోనాల అమ్మవారికి ఏదైతే గతంలో అంటే మనం విన్నది అమ్మవారు వచ్చినప్పుడు ఈ బోనాలు ఎక్కించి అమ్మవారు శాఖ చేస్తే అమ్మవారు తగ్గుతుందని చెప్పేసి అంటే తెల్ల అవి ఉంటాం కదా అవి తగ్గుతాయని చెప్పి ఒక సాంప్రదాయం ఉండే. ఆ అనుసారంగా అప్పటి నుంచి కంటిన్యూ కొన్ని 100 సంవత్సరాల నుంచి బోనాల పండుగ జరుపుతుంటే అమ్మవారికి ఆషాఢ మాసంలో ప్రతి సంవత్సరం ఆషాఢ మాసం మొత్తం తెలంగాణ యావత్ తెలంగాణ ప్రాంతం మొత్తం అమ్మవారికి అందరూ బోనాలు సమర్పించి మొక్కులు సమర్పించి తెలంగాణ రాష్ట్రం తెలంగాణ ప్రజలు తెలంగాణ ఉన్న అందరూ కూడా సుభిక్షంగా ఉండాలని చెప్పి పాడి పంటలు మంచిగా పండాలని చెప్పేసి వర్షాలు పడి మంచిగా అందరూ సంతోషంగా ఉండాలని చెప్పేసి ఒక మంచి సాంప్రదాయం కొనసాగుతుంది. అది కంటిన్యూ ఈ సంవత్సరం కూడా కంటిన్యూ సాగుతుంది. మన తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత గౌరవ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు బోనాల పండుగని రాష్ట్ర పండుగ గుర్తించడం జరిగింది. బోనాలు ప్రతి అమ్మవారి టెంపుల్ అందరికి కూడా ప్రతి అంటే ధూపదేవ నైవేద్యాలకు లేకపోతే సున్న వేసుకోవడానికి కలర్ వేసుకోవడానికి శుభ్రపరచుకోవడానికి ఎండోమెంట్ ద్వారా ప్రతి టెంపుల్ కు డబ్బులు ఇవ్వడం జరిగింది. గతంలో ఎప్పుడు లేకుండే మన తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తల్లి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈ సాంప్రదాయం పెట్టడం జరిగింది. పూజారులకు కూడా మంత్లీ సాలరీ ఇవ్వడం జరిగింది. అది కేసీఆర్ గారి గొప్పతనం. ఈ రోజు కూడా ఈ సంవత్సరం కూడా ఈ ఫిలిం నగర్ లో జూబ్లీ డివిజన్ ఖైరతాబాద్ కాన్స్టిట్యున్సీ లో కూడా గొప్ప ఘనంగా జరుపుకుంటున్నారు. వినాయక నగర్ లో కూడా చాలా దండోపదండాలుగా మహిళలందరూ వచ్చి మొక్కులు సమర్పించుకుంటున్నారు, బోనాలు సమర్పించుకుంటున్నారు. వాళ్ళందరూ చల్లగా ఉండాలని చెప్పేసి మంచిగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా బస్తీవాసులందరూ కూడా పేరున హృదయపూర్వక బోనాల పండుగ సందర్భ శుభాకాంక్షలు. ఇంకొక విషయం ఏంటంటే 30 సంవత్సరాలుగా అమ్మవారి యొక్క ప్రత్యేకత చాలా ఉన్నదని, అమ్మవారిని మనం మొక్కుకుంటే ప్రతి ఒక్క మొక్కు నెరవేరుతుందని, కోరుకున్న వారికి కుంగు బంగారం అయ్యి అమ్మవారు అయితే ప్రతి ఒక్క ఇంట్లో నెరవేరుతుందని ప్రసిద్ధిగాంచిందన్న. దాని గురించి సృష్టికి మూలం ఆదిశక్తి. అమ్మవారు లేకపోతే ప్రపంచం లేదు, మనం లేవు. అందుకే సృష్టికి శక్తి ఆమె అమ్మవారు కాబట్టి ప్రతి ఒక్కరం కూడా అమ్మవారు మన తల్లి కన్న తల్లిలో అమ్మవారిని చూసుకోవాలి. దేవతలు కూడా అమ్మవారు ఉంటారు కాబట్టి ఫస్ట్ అమ్మవారి శక్తి ద్వారానే శివుడు ఉంటాడు. సో మన హిందూ సాంప్రదాయం ప్రకారం అమ్మవారు శివుడు అందరం కూడా మనం కొలుచుకుంటాం. ఎందుకు కొలుచుకుంటాం అంటే మనందరం కూడా ప్రపంచంలో అంటే తెలంగాణ రాష్ట్రంలో కానీ భారతదేశంలో ఉన్న వాళ్ళందరూ సంతోషంగా ఉండాలి, పాడి పంటలతో సౌభ్యంగా వర్ధిల్లాలని చెప్పేసి అందరూ సుభిక్షంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటాం. దాని సందర్భంగా ప్రతి ఆషాఢ మాసంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఈ పండుగ జరగదు, ఓన్లీ తెలంగాణ రాష్ట్రంలో ఈ బోనాల పండుగ బతుకమ్మ పండుగ జరుపుకుంటాం. అది మన తెలంగాణ రాష్ట్రం గొప్పతనం. ఈ సందర్భంగా అందరికీ వినాయక నగర్ ప్రజలందరూ కూడా జూబ్లీ డివిజన్ ప్రజలందరూ కూడా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. అందరికీ మరొకసారి బోనాల పండుగ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్. ఈ సంవత్సరం బోనాల ఈ రోజు చాలా బాగుంది, చాలా ఘనంగా చేపిస్తున్నారు. చేసిన వారందరికీ ధన్యవాదాలు. భక్తుల రద్దీ అనేది ఈ సంవత్సరం పెరిగింది, చాలా పెరిగింది. ఇంకా 2 కావాలి. ఒకటి అలాల్ బంద్ చేస్తే మంచిదని నా యొక్క అభిప్రాయం. ముందుగా అందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు. ఈరోజు మనం ఫిలిం నగర్ 18 బస్తీలోకి వచ్చి ఎంతో ప్రతిష్టాత్మకమైనటువంటి రేణుక ఎల్లమ్మ తల్లి ఇక్కడే మన చెట్టు కింద వెలిచినటువంటి రేణుక ఎల్లమ్మ తల్లి ఆలయంలో ఉన్నాము. ఇక్కడ ప్రతి ఏటా ఆషాఢ మాసం ఆఖరి మంగళవారం రోజున ఘనంగా బోనాల పండుగ నిర్వహించుకోవడం జరుగుతుంది. గత 30 సంవత్సరాల క్రితం వెలిసినటువంటి అమ్మవారు ఒక యాప చెట్టు కింద ఉండి భక్తులకు చాలా ఇబ్బందికరంగా బోనాలు తీయాలన్నా కానీ గుడికి రావాలన్నా కానీ ఎంతో ఇబ్బందికరంగా ఉండే మన మాజీ శాసన సభ్యులు చింతల రామచంద్రారెడ్డి గారు చూసి హిందూ భక్తులకు చాలా ఇబ్బందికరంగా ఉందని చెప్పేసి ఆయన సొంత నిధులతోటి 25 లక్షల పైగా ఖర్చు పెట్టి ఎంతో అద్భుతమైన గుడి దేవాలయాన్ని ఇక్కడ మనకు నిర్మించుకోవడం జరిగింది. అదే విధంగా మన వినాయక నగర్ బస్తీలో ఎక్కువగా ఉడ్డేర కులస్తులు ఇక్కడ జీవనం సాగిస్తూ ఉంటారు. వీళ్ళ కులదైవం అయినటువంటి ఈదమ్మ తల్లి కూడా ఇక్కడ ఏర్పాటు చేయాలని అందరి కోరిక మేరకు ఈదమ్మ తల్లి కూడా ఏర్పాటు చేసి ఇక్కడ అమ్మవార్లకు కళ్యాణం కూడా ప్రతి ఏటా నిర్వహించడం జరుగుతుంది. గత సంవత్సరం కళ్యాణం నిర్వహించడం జరిగింది. ఈ సంవత్సరం కూడా ఘనంగా కళ్యాణం నిర్వహించి అమ్మవారికి ఎంతో ఘనంగా బోనాలు కూడా జరుపుకోవడం జరుగుతుంది. ఇక్కడ మన ఎల్లమ్మ తల్లి ప్రత్యేకత ఏమంటే ఇక్కడికి వచ్చి ఏం కోరుకున్నా కానీ భక్తుల కోరికలు నెరవేరుస్తుందని అందరూ బాగా నమ్ముతారు. 18 బస్తీలలోకి చాలా
ప్రాముఖ్యత కలిగినటువంటి అమ్మవారు. ఇవాళ ఆశీస్సులు అందరికీ ఎల్లవేళలా భక్తులకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాం. అందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.